ఆర్ఎండ్బి రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఈఎన్సి ఆస్తులు 200 కోట్లట. అబ్బా చూడండి, ఈఎన్సి మోహన్ నాయక్ ఇంట్లో దొరికినటువంటి బంగారు ఆభరణాలు, నగదు. మోహన్ నాయక్ ఆయన మిత్రులు బంధువుల నివాసాలు ఏసీబీ సోదాలు. చూడండి, క్యాష్, గోల్డ్, ఓరు అమ్మో మొత్తం దోచుకుంటుండగా. ఆర్ఎండ్బి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలో ఈ 3 డిపార్ట్మెంట్లు అత్యంత కరప్టెడ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఇవి. ఒక్కొక్క అధికారి, ఇప్పుడు రవాణా శాఖ ఉన్నది, రవాణా శాఖలో మీరు ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోండి. ఆడెవడైతే బ్రోకర్ ఏజెంట్ ఉంటాడో వాడు ఒక ఫామ్ మీద ఒక సైన్ పెడతాడు. సైన్ పెడితే ఆ లోపల పోతే యాక్సెప్ట్ అవుతుంది. నువ్వు బ్రోకర్ త్రూ కాకుండా నువ్వు ఇండివిజువల్గా పో, నీకు డ్రైవింగ్ లైసెన్స్ కాదు కదా, నీకు ఏది రాదు. ఓపెన్గా జరుగుతుంది కరప్షన్. అక్కడ ఓపెన్గా కరప్షన్ జరుగుతూ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఆర్ఎండ్బిలో నువ్వు రోడ్ వేసినా, బిల్డింగ్ కట్టినా కమిషన్లు ఇవ్వకపోతే కనీసం దానికి అప్రూవల్ కూడా ఇయర్, బిల్స్ కూడా రావు. గా పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఒక్కొక్కడి దగ్గర, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర 200 కోట్ల రూపాయల డబ్బులు దొరుకుతాయా? కిలోన్నర బంగారం అట, కిలోన్నర బంగారం బిస్కెట్లు, మరో కిలో ఆభరణాలు. బ్యాంకుల్లో 1,44,00,000, ఇంట్లో 55 లక్షలు నగదు, 5 చోట్ల 19 ఎకరాల భూమి, 7 లగ్జరీ ప్లాట్లు, ఖరీదైన విల్లా, గృహోపకరణాల విలువే 1,26,00,000. ఇంట్లో మినీ బార్, విదేశీ మద్యం బాటిల్. కొనసాగుతున్నటువంటి తనిఖీలు. ఈఎన్సి మోహన్ నాయక్ అరెస్ట్ అంటూ చూస్తాను. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు దోచుకున్న సొమ్ము ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. రహదారులు, భవనాల శాఖలో భారీ అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. మంగళవారం ఆర్ఎండ్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఆయన బంధువుల నివాసాలపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఏకంగా 200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇది అఫీషియల్గా 200 కోట్లు అని చెప్తే ఇవి 500 కోట్లకు పైనే ఉంటాయి. అఫీషియల్గానే ఏసీబీ చెప్తున్న విషయం 200 కోట్లు అంటే ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, బినామీ ఆస్తులు, లాకర్లు, ఇతర అంశాలపై విచారణ జరుపుతున్నామని ఏసీపీ డీజీ చారు సిన్హా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మోహన్ నాయక్ ఆయన మిత్రులు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో బయటపడ్డ నగదు, బంగారాన్ని, 1 కోటికి పైగా విలువైనటువంటి గృహోపకరణలు, ఆస్తుల పత్రాలను చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారట. సో అంత అన్ని రకాల డబ్బులు బయటపడ్డాయి. ఈయననే మోహన్ నాయక్. మోహన్ నాయక్ ఇంట్లో 55 లక్షల నగదు, 15 బంగారు బిస్కెట్లు సహా 2.5 కిలోల బంగారం అట. ఆభరణాలు 3,60,000 విలువైన 6 కిలోల వెండి వస్తువులు. అన్ని మొత్తంగా హైదరాబాద్ కొంపెల్లో 3, చూడండి 25 లక్షల విలువైన 2 కార్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 5 చోట్ల 19 ఎకరాల భూమి, హైదరాబాద్లోని కొంపెల్లో 3, గచ్చిబౌలిలో 4 ఖరీదైన ప్లాట్లు. సో మియాపూర్లో 2.5 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ విల్లా. 2.5 కోట్లు అంటే అదేముంటుంది మార్కెట్ వాల్యూ, సారీ అది గవర్నమెంట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? 5 కోట్లు అట్లా ఉంటుంది, 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది. కుకట్పల్లిలో 62 లక్షలతో నిర్మించిన కొత్త ఇల్లు. నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన విల్లాకు 1 కోటి అడ్వాన్స్గా ఇచ్చిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మోహన్ నాయక్ బ్యాంక్ ఖాతాలో 1,44,00,000 ఉన్నాయని, కొన్నేళ్లుగా ఆయన బ్యాంక్ ఖాతాలో పడిన జీతాన్ని ఖర్చు చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఆయన ఇంట్లోనే మినీ బార్, సో అందులో 10 సంఖ్యలో విదేశీ మద్యం బాటిల్. సో దాదాపు ఆస్తుల డాక్యుమెంట్ల విలువ చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు, 17 కోట్లు ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్ విలువ అంతకు చాలా రేట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. మంత్రి చెప్పిన నాయక్ను ప్రసన్నం చేసుకోవాల్సిందట. సో ఇట్లుంటే పరిస్థితి. అంటే మంత్రి గారు చెప్పినా కానీ ఈ ఆర్ఎండ్బిఎన్సి ఎంతకు కనీసం రెస్పాండ్ కూడా కాదట. సో అందుకే పాలకులు గురిపెట్టిరు, ఆయన ఆస్తుల చిట్టా మొత్తం తీసిరు, బయట పెట్టిరు. సో మొత్తంగా మోహన్ నాయక్ అడ్డంగా దొరికిండు. ఇది పరిస్థితి. మన దేశంలో, మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీల ఆస్తులు 100 కోట్ల రూపాయలు పెరిగిపోతున్నాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి నిదర్శనంగా కనబడతా ఉంది.